వెల్కమ్ టు RL30 న్యూస్. వచ్చే నెల 7వ తేదీన జరిగే మహా వినాయక చవితి సందర్భంగా శ్రీనగర్ సుజుకి షోరూం ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ యూత్ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ కొసిరెడ్డి గణేష్ పృథ్వీ పర్యవేక్షణలో మహాగణపతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణేష్ తెలిపారు. దీనికి సంబంధించి 3D మాస్టర్ ప్లాన్ వీడియోను మొట్టమొదటిసారిగా గాజువాకలో భారీ గణనాథుని ఏర్పాటు చేసినటువంటి తుమ్మలూరు జగదీష్ రెడ్డి పాల్గొని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ 2009 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మన గాజువాక కీర్తిని దేశ నలుమూలల్లో ఇనుమడింపజేస్తున్న కొసిరెడ్డి గణేష్ పృథ్వీకు ఆయన సహకరిస్తున్న ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధులను సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. గణేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీ భారీ గణేష్ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈసారి స్థలం మారిందని, లంక గ్రౌండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో శ్రీనగర్ సుజుకి షోరూం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన ఈ భారీ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, వర్మ, వంశీ, అవినాష్, సూర్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా తమ్ముడు గణేష్ కి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే 2009, 2010, 2011లో స్టార్టింగ్ మట్టి విగ్రహాలు పెట్టాలన్న కాన్సెప్ట్ నాకు అనిపించింది. మేము చేసాం, భారీ సక్సెస్ అయింది. దాని తర్వాత మేము ఏ రోజు ఎన్నడూ చేయలేదు. తమ్ముడు 2014 నుండి ఇప్పటి వరకు చాలా కష్టపడి ఆయన ఏదో చెప్తున్నాడు, మేము ఇచ్చేసాం అది చేసాం అనేసి, కానీ ఆయన నిజంగానే అంత చిన్న వయసులో కూడా ఆయనకున్న కాన్సెప్ట్స్ తోటి, ఆయనకున్న నాలెడ్జ్ తోటి, ఆయనకున్న వయసు అనుభవం తోటి నిజంగానే కార్యక్రమం అప్పటికంటే ఇప్పుడు మరీ అద్భుతంగా చేసాం. మా కాన్సెప్ట్ ఒకటే, పెద్ద వినాయకుడి కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది అంత పెడుతున్నారు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అందరూ వాడేవారు. 2009లో మేము మొదలుపెట్టినప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే మట్టి విగ్రహాలు మొత్తం రాష్ట్రం మొత్తం మట్టి విగ్రహాలే వాడాలని చెప్పేసి. ఈ రోజు మీరు 2009 బిఫోర్ చూడండి, 2009 తర్వాత చూడండి, ఈ రోజు ప్రతి ఒక్కడు 190% అందరూ మట్టి విగ్రహాలు వాడుతున్నారు. నిజంగానే దానికి చాలా 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 ధన్యవాదాలు. ఈ రోజు నిజంగానే గణేష్ కి ఈ రోజు మరీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఆ కార్యక్రమాన్ని ఇంకా తీసుకెళ్తున్నందుకు, ఇలాంటి మట్టి విగ్రహాలు బాగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి జనాలకి ఎస్ ఇది మా కార్యక్రమం, ఇది మా సాంప్రదాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాడు. సో నిజంగానే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ చెప్తున్నాను గణేష్ కి. ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం గాజువాకలో గణేష్ ఉత్సవాలు ఏ విధంగా చేసుకుంటున్నాం అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2024లో కూడా మన గాజువాక లంకా గ్రౌండ్ లో జరగాల్సిన గణేష్ ఉత్సవాలు కొంచెం ట్రాఫిక్ ఆకాంక్షల కారణంగా అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా కాలేజ్ మరియు TSRTB కాలేజ్ పక్కన వరుణ్ మోటార్స్ ఎదురుగా ఉంటున్న ఖాళీ స్థలంలో స్వామివారి విగ్రహాన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా మనం విగ్రహానికి సంబంధించిన డిజైన్ ప్లానింగ్ కానీ, రూట్ మ్యాప్ కానీ ఏ విధంగా చేయబోతున్నాం అనేది మొత్తం ఒక నమూనా కానీ ఒక మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఎవ్రీ ఇయర్ మనం రిలీజ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మన గాజువాకలో భారీ గణనాథుడు పెట్టాలనే ఆలోచన కానీ, గాజువాకలో మొట్టమొదటిసారి వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ గాజువాకలో మొట్టమొదటిసారి వినాయకుడిని పెట్టిన వ్యక్తి తుమ్మలూరు జగదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు మన గాజువాక గణేష్ ఉత్సవ్ 2024 మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య చేతుల మీదుగా అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చి 2009లో గాజువాకలో పెద్ద వినాయకుడు పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరూ కూడా ఆయన ఆలోచన విధంగా ఆయన ఏ విధంగా అయితే ఆ రోజు ప్లాన్ చేశారో అదే ప్లాన్ ని ఈ రోజుకి మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. మేమే కాదు, విశాఖపట్నంలో ఏ కుర్రవాళ్ళు కానీ ఎవరైనా పెద్ద విగ్రహాలు పెడుతున్నారంటే అది జగదీష్ రెడ్డి గారు ఇచ్చిన రూట్ మ్యాప్ కానీ ఆయన ఆ రోజు చేసిన ప్లానింగ్ ప్రకారమే ఈ రోజుకి కూడా నడుస్తున్నాయి. ఏమైనా యాడ్ చేసినా కానీ ఆయన ఇచ్చిన ఎంట్రీలు కానీ, ఎగ్జిట్లు కానీ, అక్కడ దర్శనాలు కానీ, వచ్చిన భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అన్ని కూడా ఆ రోజు 2009లో ఆయన ఏ విధంగా అయితే చేశారో ఈ రోజుకి మేము అందరూ అవే ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే అన్నయ్యకి కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంట్లో మాకు సపోర్ట్ చేసి ఎవరు మేము చేస్తున్నారు, ఏమైనా మిస్టేక్స్ వచ్చినా గైడెన్స్ చేస్తుంటారు. అందుకే అన్నయ్యతో ఈసారి మాస్టర్ ప్లాన్ కూడా దగ్గర నుంచి చేయించి ఆయన చాలా నచ్చింది. అన్నయ్య రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.